ఖజానా ఉంచిపోయినారు మీరు, పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు. ఖజానా ఇచ్చినారా మీరు మాకు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమన్నా పెద్ద 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 గుంతలు తవ్విపోయారు ఇక్కడ మీరు. మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నెత్తి వలగొట్టుకుంటున్నాడు. ఇదేం పంచాయతీ రా నాయన? ఈ 6 లక్షల పంచాయతీ ఏంటి? ఇప్పుడు ఈ 6 లక్షలు ఎట్లా? ఈ 6 లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దందా చేస్తాం, ఒక బిజినెస్ చేస్తాం. బిజినెస్ 1 లక్ష రూపాయలు పెట్టి మీరు కూడా ఆలోచన చేయండి. జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తాము? 1 లక్ష రూపాయల మీద ఒక 10,000 అన్న 20,000 లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి. 1 లక్ష రూపాయలు మిత్తి కట్టుకోవాలి. బిజినెస్ తెచ్చింది మిగతాది పిల్లలు నడుపుకోవాలి. ఇది కదా సిస్టమ్. ఎవరన్నా అడిగితే చెప్తావు. నువ్వు ఛాయ్ అమ్ముకునే మన తమ్ముడు ఎవడో రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి అమ్మ తమ్ముడు అడిగినా చెప్తాడు. ఏనా నాయన నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే 60 రూపాయల దుకాణం నేను 50,000 మిత్తి తెచ్చుకున్నా సార్, ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా, మళ్ళీ అసలు ఇంత కడతా, మళ్ళా ఇంత పిల్లలకి ఇంత తీసుకోపోతా అని మన మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆడేయడం మనం అడిగితే చెప్తారు ఎవరైనా. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా, మా గవర్నమెంట్ అడుగుతున్నా, సీఎం రేవంత్ రెడ్డి, మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు. నువ్వు 6 లక్షలు అప్పు తెచ్చినావు, ఓకే. ఈ 6 లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు? జవాబు చెప్తావా?